ప్రీవియస్ వీడియో ఉందో దానికి రిలేటెడ్ వీడియో అనమాట ఇది. దానికి ఎక్స్టెండెడ్ వీడియో. దాన్ని నేను సపరేట్గా పోస్ట్ చేస్తున్నాను, అది వీడియో అనేది కట్ అవ్వడం వల్ల. సో ఇది మనకి అసైన్మెంట్ ఆపరేటర్. దీని యొక్క డిస్క్రిప్షన్స్ అనేవి ఇక్కడ చూసుకున్నట్లయితే సింబల్ దాని యొక్క ఆపరేటర్, సింపుల్ అసైన్మెంట్, ప్లస్ అండ్ అసైన్, మైనస్ అండ్ అసైన్, అండ్ మల్టిపుల్ అండ్ అసైన్ చేయడం. అంటే వాల్యూస్ ఏంటంటే ప్లస్ చేసి అసైన్ చేయడము, అండ్ ఎడిషన్ చేసి అసైన్, మల్టిప్లికేషన్ చేసి అసైన్, సబ్ట్రాక్షన్ చేసి వాల్యూస్ని అసైన్ చేయడం అన్నమాట, ఏదైతే వాల్యూస్ ఉన్నాయో. సో ఇప్పుడు మనము దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుంటే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. ఎగ్జాంపుల్లో ఇక్కడ ఏం లేదు, మనం వాల్యూస్ని అసైన్ చేయాలి, అంటే ఎడిషన్ చేసి వాల్యూస్ని అసైన్ చేయాలి. అదే సబ్ట్రాక్షన్ అనుకో, సబ్ట్రాక్ట్ చేసి ఆ వచ్చిన వాల్యూని అసైన్ చేయాలి. సో ఆ సింబల్స్కి అనమాట ఇవి మనము అసైన్మెంట్ ఆపరేటర్స్లో యూస్ చేసే సింబల్స్ మనకి. సో దీనికి రిలేటెడ్గా మనం ఒక ప్రోగ్రామ్ అనేది చూసుకుందాం. ఇది ఒక ప్రోగ్రాము, వాల్యూస్ ఇచ్చేసి వాటి యొక్క సొల్యూషన్ని మనం చేసి వాల్యూస్ని అసైన్ చేయడం మనము. ఇది దీని యొక్క అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి అదర్ ఆపరేటర్స్ అని ఉంటాయి కొన్ని, సైజ్ ఆఫ్ ఆపరేటర్ కానీ, కాపీ కానీ, సో అలాంటివి. సో అదర్ ఆపరేటర్స్లో మనకి డైరెక్ట్గా సైజ్ ఆఫ్ ఆపరేటర్ కానీ అడగొచ్చు, కాపీ ఆపరేటర్ కానీ అయినా అడగొచ్చు. సో ఇది మనకి అదర్ ఆపరేటర్స్. అపార్ట్ ఫ్రమ్ ద అబోవ్ ఆపరేటర్ దేర్ ఆర్ సమ్ అదర్ ఆపరేటర్స్ అవైలబుల్ ఇన్ సి యూజ్డ్ టు పర్ఫార్మ్ సమ్ స్పెసిఫిక్ టాస్క్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డిస్కస్డ్. ఒక్కొక్క స్పెసిఫిక్ టాస్క్స్ని మనం చేయడానికి ఈ అదర్ ఆపరేటర్స్ అనేవి మనము యూస్ చేస్తాము. సైజ్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్లో ఇది చాలా అంటే ఎక్కువ యూస్ చేస్తాము. దీని యొక్క కంపైల్ టైం అనేది యూనరీ ఆపరేటర్కి యూజ్ అవుతుంది. దాని యొక్క రిజల్ట్ అనేది అన్సైన్డ్ ఇంటిగ్రల్ టైప్కి యూజువల్గా మనము సైజ్ టీ అనే దాంతో డినోట్ చేస్తాము. అండ్ బేసిక్గా సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనేది సైజ్ ఆఫ్ వేరియబుల్ ఆర్ డేటా టైప్ని కంప్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది సైజ్ ఆఫ్ ఆపరేటర్. దీని యొక్క సింటాక్స్ సైజ్ ఆఫ్ ఆపరాండ్ అనమాట. సో దీనిలో మళ్ళీ కామా ఆపరేటర్ ఉంటుంది, కండిషనల్ ఆపరేటర్. దీంట్లో మెయిన్ మనకి ఇంపార్టెంట్ అయిన ఆపరేటర్ అనేది కండిషనల్ ఆపరేటర్ అనమాట. ఇంకా కామా ఆపరేటర్ అనేది టోకెన్తో రిప్రజెంట్ చేస్తాము. దీని యొక్క బైనరీ ఆపరేటర్తో ఎవాల్యుయేట్ అవుతుంది. ఫస్ట్ ఆపరాండ్ అనేది వాల్యూ అనేది డిస్క్రైడ్ అవుతుంది, అండ్ సెకండ్ ఆపరేటర్తో ఎవాల్యుయేట్ చేసి వాల్యూ అనేది రిటర్న్ చేస్తాము. కామా ఆపరేటర్కి సి ఆపరేటర్లో లోయెస్ట్ ప్రెసిడెన్స్ అనేది ఉంటుంది. కామా ఆపరేటర్ అనేది ఆపరేటర్గా అండ్ సపరేటర్గా కూడా యూస్ చేస్తాము. సింటాక్స్ ఆపరాండ్ 1 కామా అండ్ ఆపరాండ్ 2, ఇది కామా ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్, ద కండిషనల్ ఆపరేటర్ ఈజ్ ద ఓన్లీ టెర్నరీ కండిషనల్ ఆపరేటర్ని మనం టెర్నరీ ఆపరేటర్ అని కూడా చెప్తాము. ఈ కండిషనల్ ఆపరేటర్ని కన్స్ట్రైన్ ఆపరేటర్ అని కూడా అంటాము. సో టెర్నరీ ఆపరేటర్ అని కూడా అంటాము. ఇది 2 మధ్య కండిషన్ని రిప్రజెంట్ చేస్తుంది, 2 ఎక్స్ప్రెషన్స్ని మధ్య. సపోజ్ ఇఫ్ హియర్ expression 1 is the condition to be evaluated. If the condition expression 1 is true, then we will execute and return the result of expression 2. ఇప్పుడు మనము ఒక expression 1ని ఎవాల్యుయేట్ చేసామనుకో, దాని యొక్క ఎక్స్ప్రెషన్ యొక్క కండిషన్ అనేది ట్రూ అవుతుంది, అప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. ఎక్స్ప్రెషన్ 2 అనేది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎక్స్ప్రెషన్ 1 అని ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం ఆ ఒక వాల్యూని రిటర్న్ చేసి ఆ ఒక వాల్యూని ఎక్స్ప్రెషన్ 3గా చెప్తాము. సో వీ మే రీప్లేస్ ద యూజ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ విత్ ద కండిషనల్ ఆపరేటర్స్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కానీ కండిషనల్ ఆపరేటర్స్తో కానీ రీప్లేస్ చేస్తాము. ఇది మనకి కండిషనల్ ఆపరేటర్ యొక్క సింటాక్స్ అనమాట. ఆపరాండ్ 1 కండిషనల్, ఆపరేటర్ 2 ఈక్వల్ టు ఆపరేటర్ 3. మనకి ఈ యొక్క కాన్సెప్ట్తో యూనిట్ 1 అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. సో ఇది మనకి ఆపరేటర్స్ అనమాట. కొంచెం పెద్ద కాన్సెప్టే, నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ నుంచి. సో ఇక్కడితో మనకి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే నేను
ప్రీవియస్ వీడియోలో 1 to 5 యూనిట్స్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. మీకు ఏ ఒక్క చిన్న డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను ప్రతి డౌట్ అనేది మీకు క్లారిఫై చేస్తాను. ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను ఎగ్జిక్యూట్ చేసి చూపించలేకపోతున్నాను. అండ్ ఈసారి నేను సి లాంగ్వేజ్ ఒక బేసిక్ కానీ మొత్తం నేను వీడియోస్లో అంటే Day 1, Day 2, Day 3, Day 4 అని చెప్పేసి సి లాంగ్వేజే మనకి బేసిక్ కాబట్టి నేను సి లాంగ్వేజ్ కూడా టీచ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత పైథాన్ కానీ అలాంటివి అన్నమాట మెయిన్ బేసిక్స్ అనేవి. అండ్ నేను మీకు నెక్స్ట్ నుంచి తర్వాత నుంచి అంటే 2nd యూనిట్, 3rd యూనిట్, 4th యూనిట్ కూడా నేను ఒక్కొక్క కాన్సెప్ట్ పోస్ట్ చేస్తాను. ఐ థింక్ ఈ వీడియో ఫస్ట్ యూనిట్ అనేది మీకు అర్థమైంది అండ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ప్రతి డౌట్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఏ ప్రాబ్లం లేదు. అండ్ నేను ఇన్కేస్ నాదేమన్నా లైక్ చెప్పే విధానం ఏమైనా మీకు నచ్చకపోయినా, లైక్ వాయిస్ స్పీడ్ ఉన్న ఏ మిస్టేక్ అనిపించినా నాకు చెప్పండి. అండ్ వీడియో అనేది ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా ఈ వీడియో అనేది. సో ఇది మనకి ఇవాల్టి ఆపరేటర్స్ ఆర్ ఆపరేషన్స్ కాన్సెప్ట్ ఇన్ ఫస్ట్ యూనిట్ సి లాంగ్వేజ్. సో మనకి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫస్ట్ యూనిట్ అనేది అయిపోయింది. ఈ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ చాలా పెద్దది. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ఆపరేటర్స్ అన్ని 14 మార్క్స్కి అడగొచ్చు, లేకపోతే పాసిబిలిటీస్ ఉన్నాయి. లేకపోతే ఒక ఆపరేటర్నైనా ఇచ్చి ఇంకో క్వశ్చన్కి ఏదైనా యాడ్ చేసి సో అప్పుడు అలా అయినా అడగొచ్చు. ఇదన్నమాట. I hope all we are understood for my concept. Please support me guys. మీకు దానికైనా సంబంధించి డౌట్స్ ఉన్నా అడగండి. లైక్ గేట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, గేట్ ఎగ్జామ్ వీటి గురించి మీకు అంటే ఎనీథింగ్ ఇన్ బీటెక్ మీరు నన్ను కమెంట్ సెక్షన్లో మీరు ఏది అడిగినా నేను ఆన్సర్ చేస్తాను. నాట్ ఓన్లీ ఇన్ సబ్జెక్ట్స్, మీకు ఈ బీటెక్కి సంబంధించి ఏదైనా ఉన్నా కానీ నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో. ఐ విల్ హెల్ప్ యూ అండ్ ఐ విల్ గైడ్ యూ. డోంట్ బాదర్ అబౌట్ దట్. దీంట్లో అదర్ ఆపరేటర్స్ వచ్చేసరికి కండిషనల్ ఆపరేటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేటర్ అండి. ఓకే గాయ్స్, ఇంతటితో యూనిట్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఐ హోప్ ఆల్ we are understood very well. If you have any doubts and ask to the comment section and I will guide you and I will teach you and I will explain everything briefly. Thank you guys.